హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమ్మ వీలునామా కథనం గురించి తెలుసుకుందాం. అమ్మని ఒకదానినే వదిలి రాలేనంటే ఎలా? మరి అమెరికా వెళ్ళి ఎంఎస్ ఎందుకు చేసినట్టు? ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేయటానికా? భర్త శ్రీధర్ని స్వప్న నిలదీసింది. చెవి కింద జోరీగల నసపెడుతున్న భార్యకు నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తూ, అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు తేడా ఉంది స్వప్న. అప్పుడు నాన్నగారు ఉన్నారు, అక్క కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు నాన్నగారు పోయారు, బావగారు ఉద్యోగరీత్యా అక్క అమెరికా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం కూడా అమెరికా వెళితే అమ్మని ఎవరు చూసుకుంటారు? అరిగిపోయిన రికార్డులా భర్త చెప్పే మాటలతో స్వప్నకి విసుగొచ్చింది. అంటే మన బతుకులు ఎన్నేళ్ళు గడిచినా ఇలాగే ఉండిపోవాలా అని ఒక్క క్షణం ఆగి మరోసారి ఆలోచించు శ్రీధర్. పోనీ అత్తయ్య గారిని కూడా మనతో తీసుకెళ్దాం. ఆవిడికి రావడం ఇష్టం లేకపోతే ఇక్కడ ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేరుద్దాం అంది నచ్చజెప్తున్నట్లుగా. వారం రోజుల నుంచి కొడుకు కోడల మధ్య జరుగుతున్న సంభాషణ వింటూనే ఉంది అన్నపూర్ణ. కోడలి వాదన ముందు కొడుకు ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాడు. ఏదో ఒకనాడు స్వప్న వాదనను శ్రీధర్ అంగీకరించక తప్పదు. భార్య వాదన రోజు రోజుకి ఎక్కువ అవుతోంది. ఈలోపు తన పని చేస్తున్న కంపెనీలోనే ఏదో కొత్త ప్రాజెక్టు పుణ్యమా అని అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. రాక వచ్చిన అవకాశం అతన్ని అమెరికా వైపు లాగటంతో శ్రీధర్ భార్య చెప్పిన దానికి అంగీకరించాడు. తల్లి ఏమనుకుంటుందో అని సందేహిస్తూనే నిదానంగా ఆమెకు తన విదేశీ ఉద్యోగం గురించి చెప్పాడు. అన్నపూర్ణకు విషయం ముందే తెలుసు కనుక అంతగా ఆశ్చర్యపోలేదు. ఆమె విని ఊరుకుంది. తల్లి మౌనం అతడిని మరింత భయపెట్టింది. శ్రీధర్ తల్లిని ఒప్పించటానికి నానా తంటాలు పడుతుంటే స్వప్న వచ్చి, మీరేం దిగులు పడకండి అత్తయ్య గారు, 5-6 ఏళ్ళుండి మళ్ళీ ఇండియా వచ్చేస్తాం. అంతవరకు మీరు అన్ని సౌకర్యాలు ఉన్న ఆశ్రమంలో ఉందురు గాని, డబ్బు ఎంతైనా పర్వాలేదు అంది. అన్నపూర్ణ నిర్లిప్తంగా చూస్తూ, ఈ వయసులో నేనెక్కడుంటే ఏం లేమ్మా, మీ భవిష్యత్తుకు అడ్డు రాకుండా ఉంటే అదే చాలు అంది. తల్లి మనస్ఫూర్తిగా మాట్లాడడం లేదని అర్థమవుతూనే ఉంది. కానీ భార్య మాటలు, పిల్లల భవిష్యత్తు, అమెరికా జీవితం అన్నీ కలిపి ఆ మాతృమూర్తి ఆవేదనను పక్కకు నెట్టేశాయి. శ్రీధర్ అక్క శ్రావణికి ఫోన్ చేసి అమ్మను వృద్ధాశ్రమంలో చేరుస్తున్నట్లు చెప్పాడు. అక్క తమ్ముడు ఇద్దరు కాసేపు వాదులాడుకున్నారు. చివరికి స్వప్న జోక్యం చేసుకుని శ్రావణిని కూడా ఒప్పించింది. అమెరికా వెళ్ళటానికి 4 రోజుల ముందే తల్లిని తీసుకెళ్ళి అన్ని వసతులు ఉన్న వృద్ధాశ్రమంలో చేర్చాడు. ఏసీ, టీవీ, వార్తాపత్రికలు, ఇంటర్కామ్ లాంటి ఆధునిక సదుపాయాలు ఉన్న విలాసవంతమైన గదిని అద్దె 25,000 లెక్క చేయకుండా తల్లి కోసం ఏర్పాటు చేశాడు. వెళ్లే ముందు అక్కడ ఉన్న సిబ్బందికి అనేక జాగ్రత్తలు చెప్పాడు. తల్లి పట్ల ఆ తనయుడికి ఉన్న ప్రేమ చూసి వాళ్ళు ఎంతో ముచ్చటపడ్డారు. కొడుకు వెళ్ళిపోయిన తర్వాత అన్నపూర్ణని ఒంటరితనం ఆవహించింది. ఆమె మదిలో భర్త జ్ఞాపకాలు మెదిలాయి. ఆయన తనని ఎంత అపురూపంగా చూసుకున్నాడు. తన అత్తామామలు కూడా తనకి ఏనాడు ఏ లోటు రానివ్వలేదు. పొంగుతున్న దుఃఖాన్ని బలవంతంగా అణిచిపెట్టుకుంది. శ్రావణి అమెరికా వెళ్లే ముందు అమ్మని జాగ్రత్తగా చూసుకో, ఏ లోటు రానివ్వకు, నువ్వు ఉన్నావని ధైర్యంతోనే నేను అమెరికా వెళ్తున్నాను అని తమ్ముడితో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. తర్వాత మనవడు మనవరాలు గుర్తొచ్చారు. నువ్వు మాతో వచ్చేయి బామ్మ అని పిల్లలు మారాం చేయటం గుర్తొచ్చింది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. గుండెల్లో ఏదో గుబులుగా ఉంది. ఆమెకి అక్కడ ఉండబుద్ధి కాలేదు. అన్నపూర్ణ నేరుగా ఆశ్రమం ఆఫీస్కి వెళ్ళి, ఇక్కడ ఈ గదిలో నేను ఒక్కదానినే ఉండలేను, ఇది నాకు బందీఖానాలా లాగా ఉంది. నేను ఉమ్మడి కుటుంబాల్లో సందడిగా పెరిగిన దాన్ని, నలుగురితో కలిసి ఉండే అవకాశం లేదా అని అడిగింది. ఆశ్రమం కార్యదర్శి సుధాకర్, కొత్త ప్రదేశం కదమ్మా, 4 రోజుల్లో అలవాటవుతుంది. ఇది కూడా మీ ఇల్లే అనుకోండి, మీరు ఎవరితోనైనా మాట్లాడవచ్చు అన్నాడు. ఆమె పరిసరాలను పరికరించి చూస్తూ, అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటున్నారు, అందరూ కలిసి ఒకే చోట ఉంటే బాగుంటుంది కదా, ఒకరికొకరు తోడుగా ఉంటారు అన్నాడు. అతను కాస్త తటపటాయిస్తూ, అనాథలు, ఏ దిక్కు లేని వాళ్ళు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఉండడానికి సామూహిక వసతి ఒకటి ఉందమ్మా, కానీ మీలాంటి వారు అక్కడ ఉండలేరు అన్నాడు. అన్నపూర్ణ కాస్త ఊపిరి పీల్చుకొని, నాకు ఆ పట్టింపులేమీ లేవు బాబు, నేను కూడా అక్కడే ఉంటాను అంది. కార్యదర్శి నొచ్చుకున్నాడు. వేలకు వేలు డబ్బు కడుతూ మీరు అక్కడ ఉండటం ఎందుకమ్మా, సామూహిక వసతి పూర్తిగా ఉచితం,
పైగా అక్కడ కాస్తో కూస్తో ఓపిక ఉన్నవాళ్ళు చిన్న చిన్న పనులు కూడా చేస్తుంటారు. అయితే అది తప్పనిసరి మాత్రం కాదు అన్నాడు. ఆమె పట్టు వదలకుండా, పర్లేదు, నేను వాళ్ళతోనే ఉంటాను, నాకు చేతనైన పనులు చేస్తాను, నాకు ఉచితంగా అవసరం లేదు, మీ డబ్బులు మీరు జమ చేసుకోండి అంది. అతడు తలాడించి, సరేనమ్మా, మీ ఇష్టం, ఇక మీ అబ్బాయి ప్రతి నెలా డబ్బు పంపనవసరం లేదు అన్నాడు. అన్నపూర్ణకు కాస్త ఊరట కలిగించింది. నేను ప్రత్యేకమైన గది వద్దంటే వాడు బాధపడతాడు, వాడికి ఈ సంగతి తెలియకూడదు అంది. సుధాకర్ ఆమెతో ఏకీభవిస్తూ, అవునమ్మా, మీ అబ్బాయికి మీరంటే ఎంతో ఆపేక్ష, ఆయన పంపే డబ్బులు మీ ఖాతాలోనే జమ చేస్తాం, అవసరమైనప్పుడు వాడుకుందురు గాని అన్నాడు. ఆమె నిర్లిప్తంగా నవ్వుకొని, అవును, చాలా ఆపేక్ష అని స్వగతంగా అనుకుంది. అతనికి ధన్యవాదాలు చెప్పి తన మకాం ఏసీ గది నుంచి కామన్ హాల్లోకి మార్చుకుంది. కొద్ది రోజుల్లో ఆమె అందరితో కలిసిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద గాథ. ఎవరూ లేని అనాథలు, పిల్లలు ఉన్నా ఇంటి నుంచి గెంటివేయబడ్డ నిర్భాగ్యులు, బతికి చెడ్డవారు చాలామందే ఉన్నారు. అన్నపూర్ణ దీర్ఘంగా నిట్టూర్చి, నేను కూడా ఇంతే కదా, అందరూ ఉన్న అనాథని అనుకుంది మనసులో బాధగా. ఆమె ఆశ్రమంలో ఓ స్వచ్ఛంద కార్యకర్తగా మారి సేవలు చేయసాగింది. వంటల్లో సాయపడటం, ఆరోగ్యంతో బాధపడుతున్న వారికి సపర్యలు చేయటం వంటి పనులు చేస్తుంటే ఆమెకు ఎనలేని తృప్తి కలుగుతుంది. ఇంకా సమయం చిక్కితే మొక్కలకు పాదులు చేయటం, నీళ్లు పట్టడం చేస్తోంది. ప్రతిరోజు ఉదయం వార్తాపత్రికలు, సాయంత్రం పురాణాలు చదివి అందరికీ వినిపిస్తుంది. ఆమె ఆత్మీయమైన పలకరింపు, సహచర్యం తోటి ఆశ్రమ వాసులకి ఆనందాన్ని ఇస్తున్నాయి. అమెరికా వెళ్ళిన కొత్తలో తరచుగా ఫోన్లు చేసిన శ్రీధర్ క్రమేణా ఫోన్లు చేయడం తగ్గించాడు. ఎప్పుడైనా చేసినా 1 నిమిషంలో క్షేమ సమాచారాలు అడిగి ఫోన్ పెట్టేస్తున్నాడు. మొదట్లో కొంత బాధపడినా తర్వాత ఆమె కూడా దానికంత ప్రాధాన్యత ఇవ్వటం మానేసింది. శ్రావణి మాత్రం అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది. ఇప్పుడు అన్నపూర్ణకు తన వాళ్ళ దగ్గర లేరనే చింత లేదు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ తన ఆత్మీయులే అనుకుంటుంటే ఆమెకు ఆనందం కలుగుతోంది. రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. అన్నపూర్ణ ఆ వృద్ధాశ్రమంలో చేరి అప్పుడే 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 ఏళ్లలో ఆమె ఎంతోమంది ఆప్తులను సంపాదించుకుంది. ఈ మధ్య ఆమెకి తరచుగా ఆయాసం వస్తోంది. ఆశ్రమంలో ఉన్న డాక్టర్కి చూపిస్తే గుండె జబ్బు లక్షణాలు ఉన్నాయని, ఒకసారి పరీక్షలు చేయించుకోమని సలహా ఇచ్చాడు. సుధాకర్ ఆమెకు ధైర్యం చెప్పి, మీరేం దిగులు పడకండమ్మా, ఇవాళ మీ అబ్బాయికి కబురు చేస్తాను అన్నాడు. ఆమె తల అడ్డంగా ఊపి, వద్దు బాబు, నాకు ఆరోగ్యం బాగోలేదని తెలిస్తే వాడు తట్టుకోలేడు అని వారించింది. తోటి వృద్ధులు ఆమెకు ధైర్యం చెప్పి, కనీసం పరీక్షలన్నా చేయించుకోండి, మేమంతా ఉన్నాం కదా తోడుగా అన్నారు. అన్నపూర్ణ చిరునవ్వుతోనే తిరస్కరించింది. ఆమె ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. కొడుకు డబ్బు పంపుతూనే ఉన్నాడు కదా, ఇంకా ఈ పిసినార్తనం ఎందుకు అని కొంతమంది గుసగుసలాడుతున్నారు కూడా. ఆమె మాత్రం తన మనసు మార్చుకోలేదు. తన రోజువారీ కార్యక్రమాలు ఆపలేదు. ఆమె తీరు చూస్తే ప్రాయోపవేశానికి సిద్ధపడినట్లుంది. కానీ ఆమెలో ఉత్సాహం మాత్రం రెట్టింపయింది. ఒకరోజు పొద్దున్నే సుధాకర్ని పిలిచి అతనికో కవరు ఇచ్చి, మా అబ్బాయి వచ్చినప్పుడు ఇది వాడికి ఇవ్వండి అని చెప్పింది. అతనికి మరో కవర్ ఇచ్చి, దీనిని మీ ట్రస్టీలకు అందజేయండి అని కోరింది. ఆ రోజు తన పుట్టినరోజు అని చెప్పి అందరికీ తనే స్వయంగా పాయసం చేసి వడ్డించింది. ఆ రోజంతా ఆమె ఒక పర్వదినంలా గడిపింది. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించింది. ఆమె ప్రవర్తన కాస్త వింతగా ఉన్నట్లు కొంతమంది గమనించినా పెద్దగా పట్టించుకోలేదు. రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పనులు మొదలుపెట్టే అన్నపూర్ణ ఇంకా నిద్ర లేవలేదు. ఆమె సన్నిహితులు తట్టి లేపే ప్రయత్నం చేశారు. ఆమె అప్పటికే మహా నిద్రలోకి జారిపోయింది. వృద్ధాశ్రమంలో వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా, విషాదంగా మారిపోయింది. అమెరికాలో ఉన్న కొడుక్కి ఫోన్ చేశారు. తను వెంటనే బయలుదేరుతున్నానని, 4 రోజుల్లో అక్కడ ఉంటానని చెప్పాడు శ్రీధర్. 4వ రోజుకి అక్క శ్రావణిని, భార్య, పిల్లలని వెంటబెట్టుకొని ఆశ్రమానికి చేరుకున్నాడు శ్రీధర్. మార్చురీలో ఉంచిన తల్లి పార్థివ దేహాన్ని అతనికి అప్పగించారు. శ్రావణి దుఃఖాన్ని పంటి బిగున ఆపుకోవటానికి విఫలయత్నం చేస్తోంది. స్వప్న ఏ భావం లేకుండా అక్కడ ఉన్న వారితో పొడి పొడిగా మాట్లాడుతోంది. పిల్లలు ఆమె నంటి పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు.
శ్రీధర్ వదనం మ్లానమైంది. ఆఖరి గడియల్లో దగ్గర లేనందుకు మనసులో ఏ మూలో కలిగిన అపరాధ భావన అతడిని ముల్లులా పొడుస్తోంది. పొంగుతున్న దుఃఖాన్ని దిగమింగి తల్లికి ఉత్తరక్రియలు పూర్తి చేశాడు. మరునాడు సుధాకర్ వచ్చి అన్నపూర్ణ ఇచ్చిన కవర్ని శ్రీధర్కి అందజేశాడు. శ్రీధర్ కవర్ తెరిచి అందులో ఉన్న లేఖను చదవసాగాడు. కన్నయ్య, నిన్ను చిన్నప్పుడు ఇలాగే పిలిచేదాన్ని. ఇలా పిలిస్తేనే నేను నీతో చనువుగా మాట్లాడగలను. శ్రీధర్ అంటే నాకు కొడుకు కన్నా కోడలి భర్తే గుర్తుకొస్తాడు. ఈ వృద్ధాశ్రమం వారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. నువ్వు పంపిన డబ్బు నా ఖాతాలోనే పదిలంగా ఉంది. అందులో నేను ₹1 కూడా ముట్టుకోలేదు. భవిష్యత్తులో నీకు ఉపయోగిస్తుందని ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న భవనంలో నీ పేరు మీద ఒక గది కట్టడానికి ఆ సొమ్ము మొత్తం విరాళంగా ఇచ్చాను. నా పెంపకం వల్లనేమో నన్ను దూరంగా ఉంచినా నాకు డబ్బు పంపావు. మీ పెంపకంలో పెరుగుతున్న పిల్లలు మీకు ఆ మాత్రమైనా చేస్తారని ఆశ నాకు లేదు. భవిష్యత్తులో వృద్ధాశ్రమాల అవసరం ఇప్పటికన్నా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నీ పేరు మీద కడుతున్న గది నీకే కేటాయిస్తారు కనుక నా వయసు వచ్చాక మీకు వసతి సమస్య ఉండదు. ఈ ఉత్తరాన్ని నా వీలునామాగా భావించమని నా కోరిక. అక్కని బావని జాగ్రత్తగా చూసుకో. నీకు, స్వప్నకి, పిల్లలకు నా ఆశీస్సులు. ఇక ఉంటాను కన్నయ్య. చదవడం పూర్తి చేసి శిలలా ఉండిపోయాడు శ్రీధర్. ఆ లేఖలో ఏముందో అర్థం కాని శ్రావణి, స్వప్న శ్రీధర్ వంక ప్రశ్నార్థకంగా చూశారు. శ్రీధర్ తల్లి లేఖను భార్య చేతిలో పెట్టాడు. ఆమె చదివి శ్రావణికిచ్చింది. అత్తగారి వీలునామా చూసిన స్వప్నకి మొదటిసారిగా భవిష్యత్తు గురించి భయం పట్టుకుంది. సుధాకర్ అతని ముందు కొన్ని కాగితాలు ఉంచి, సార్, మీకు మొదటి అంతస్తు గది కేటాయించాం. వీటి మీద సంతకాలు చేయండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. మీరు వచ్చే వరకు అందులో మరొకరికి వసతి కల్పిస్తా అన్నాడు. శ్రీధర్ మౌనంగా సంతకాలు చేసి అక్కడ నుండి బయటపడ్డాడు అక్క, భార్య, పిల్లలతో. అత్తగారి వీలునామాతో స్వప్నలో పశ్చాత్తాపం కలిగింది. మేం తప్పు చేశాం వదినా. ఊహ తెలుస్తున్న పిల్లల ముందే అత్తయ్య గారిని వృద్ధాశ్రమంలో చేర్చాం. రేపు మా గతి ఏమిటి అని తలుచుకుంటేనే భయం వేస్తోంది అంది భర్త భుజం మీద తలవాల్చి. శ్రావణి మనసులోనే బాధపడింది. ఇప్పటికీ అత్తగారు పోయారన్న బాధ కన్నా తమ భవిష్యత్తు అత్తగారిలా అవుతుందేమో భయమే స్వప్న మాటల్లో ధ్వనిస్తోంది. శ్రీధర్ అసహనంగా కదులుతూ, అది కాదే అక్క, మేం పంపిన డబ్బుతో దర్జాగా ఉండక ఆ డబ్బుతోనే మా కోసం గది కట్టడం ఏంటి? మా మీద అమ్మకి కోపం పోలేదా? లేక నిజంగా మేము ఇబ్బంది పడకూడదని అలా చేసిందా అన్నాడు. శ్రావణి కళ్ళు తుడుచుకుంటూ, వేలకు వేలు తల్లి కోసం ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే కానీ అమ్మకి రవ్వంత ప్రేమను కూడా ఇవ్వలేకపోయాం అంది వేదనగా. శ్రీధర్ ఉక్రోషంగా అన్నాడు, అదేమిటి? ప్రేమ ఉండబట్టే కదా డబ్బు ఎక్కువైనా అన్ని సౌకర్యాలు ఉన్నా ఓల్డేజ్ హోమ్లో చేర్చింది. శ్రావణి తమ్ముడిని మందలించి, వచ్చిన డబ్బుతో అమ్మ అక్కడ ఉండలేదురా. ఆశ్రమం వాళ్ళ ఔదార్యంతో ఉంది. చివరి రోజుల్లో అయినా వాళ్ళు దగ్గర లేక ఎంత శోభ అనుభవించిందో ఎప్పుడైనా ఆలోచించావా? బహుశా నీకు బుద్ధి చెప్పాలనేమో నిన్ను అక్కడే ఉండమని అమ్మ వీలునామా రాసినట్లుంది అంది. వాళ్ళ మాటలు వింటున్న పిల్లలు అయితే, మీ ఇద్దరు బామ్మ కట్టించిన రూమ్లోనే ఉంటారా? మరి మేము ఎక్కడ ఉండాలి అని అమాయకంగా ప్రశ్నిస్తుంటే స్వప్న, శ్రీధర్ మొహమొహాలు చూసుకున్నారు. శ్రావణి నిర్వికారంగా నవ్వుకుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.